మాలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనపకాయ వడలండి. దీన్ని సొరకాయ వడలు అని కూడా అంటారు కదా. అది ఎలా చేసేలో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా ఒక ఆనపకాయ అయితే తీసేసుకుందాం అండి. చూడండి, ఇంత ఉంది. ఇంత మనం తీసుకోవట్లేదు, ఇందులో సగం అయితే తీసుకుందాం. చూడండి, సగం అయితే తీసుకున్నాను. దానిపైన తొక్కనైతే ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అదేనండి, తొక్క తీసేస్తున్నాను. తీసేసుకుని ఒకసారి మనం కడిగేసుకుందాము. కడిగేసుకుని ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాం. చూడండి, ఈ కాయ అయితే చాలా లేతగా ఉంది. ఒకవేళ ముదరకాయ అయితే కనుక ఇలా మధ్యలో మనం తీసుకుంటే గింజలు ఉంటాయి కదా ఆనపకాయలో, ఆ గింజలు అయితే తీసేసుకుందామండి. ఇది బాగా లేతగా ఉండడం వల్ల గింజలు గట్ట ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా అక్కడక్కడ అవి కూడా చాలా లేతగా ఉన్నాయండి. చూసారా, చాలా మెత్తగా ఉన్నాయి కదా. నేను గింజలు తీయకుండానే తీసేసుకుంటున్నానండి. మనం క్యారెట్ తురుముకుంటాం కదా, అది తీసుకున్నాను. అది తీసుకుని మనం తురుముకుందాం. దీని గ్రేటర్ అని కూడా అంటారండి, మనం కోరుకుంటూ ఉంటాం కదా. చూడండి, చక్కగా క్యారెట్ తురుములా ఉంది కదా. సో ఇప్పుడు మొత్తం మనం తీసుకున్న ఆనపకాయనైతే తురిమేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే వడల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మొత్తం అయితే తురిమేసుకున్నానండి. ఎంత వచ్చిందా అని మెజర్ చేసుకుంటే ఇది కరెక్ట్గా 1 కప్పు అయితే వచ్చిందండి తురుము మనకి. ఈ కప్పు తురుముని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. 1 కప్పు ఆనపకాయ తురుముకి 1 కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యపిండి మెత్తగా జల్లించి అయితే తీసుకున్నాను, అదైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక చిన్న ఉల్లిపాయ, 1 అర స్పూను జీలకర్ర వేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాము. కోర్స్గా మిక్సీ పడితే సరిపోతుందండి, బాగా మెత్తగా అవసరం లేదు. చూసారా, ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఇందాక సొరకాయ వరిపిండి కలిపి తీసుకున్నాం కదండి, ఆ మిశ్రమంలో అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టాం, అది వేసేసుకుని అందులోని 1 అర స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. కేవలం 15 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే తయారైపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనం వడలు వేసేటప్పుడు పైన అందంగా కనిపించడానికి అది హెల్దీగా ఉంటుంది కాబట్టి. అలాగే 1 గుప్పెడు కరివేపాకు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకుని వేసుకుని మరొకసారి కలుపుకుందామండి. వర్షాకాలంలో వేడివేడిగా ఇలా వడలు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి. వర్షాకాలం అంటేనే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ గుర్తొస్తూ ఉంటాయి నాకులాగా ఎక్కువ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం ఇందాక కలుపుకున్నాం కదా పిండిని, అవి ఉండలు చేసే ముందర చేతిని వాటర్తో తడి చేసుకుని చిన్ని పిండి ముద్ద అయితే తీసుకుని దాన్ని వడల షేప్లో చేసుకుందామండి. చూడండి, ఇలా చేసుకుని ఎక్కువ మందం ఉండకూడదు, అలానే ఎక్కువ పలచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. చూసారా, నేను చూపిస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. చేతిని తడి చేసుకున్నాను, చిన్ని పిండి ముద్దను అయితే తీసుకున్నాను, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను వడల షేప్ వచ్చేలాగా. కొంతమంది దీన్నే గారెల షేప్లో కూడా చేసుకుంటారండి, కానీ మనం వడలు అని ఫిక్స్ అయ్యాం కాబట్టి వడల షేప్లోనే చేసుకుందాం. సో ఇలా వేడివేడి నూనెలో వేసేసుకుందాము. ఓవర్లోడ్ చేయొద్దు, కొద్దిగా స్పేస్ అయితే వదిలేసుకోండి. వడ పట్టేలాగా స్పేస్ ఉండాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే 1 నిమిషం ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి. వెంటనే చేయొద్దు, వెంటనే చేయడం వల్ల వడల షేప్ అయితే పాడవుతాయి. 1 నిమిషం ఆగి టర్న్ చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకుందాము. మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, కానీ వడలు లోపల వరకు క్రిస్పీగా ఉంటాయండి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇదే విధంగా మన దగ్గర మిగిలిన పిండితో
వడలు అయితే వేసేసుకుందామండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మొత్తం వడలన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత చూస్తే ఎలా ఉన్నాయో మీరే చూడండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా భలే ఉన్నాయండి. చూడండి, క్రిస్పీగా మన వడలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.